అండ్ కళ్యాణ్ రామ్ గారు అంటే ఈ సినిమా పర్టికులర్లీ ఆయన ఆల్రెడీ ప్రొడక్షన్ చేస్తూ కూడా సినిమాలు చేస్తుంటారు. పర్టికులర్లీ అంటే ఎలా ఇన్వాల్వ్ అయ్యారు సెట్లో కానీ, ఫైట్స్ జరిగేటప్పుడు, సీన్స్ జరిగేటప్పుడు మీ అందరికీ అంటే కో ఆర్టిస్టులు అందరూ సీన్స్ చేసేటప్పుడు ఎలా ఉండేది ఆయన ఇంటరాక్షన్ అంతా కానీ? ఆయనది ఎలా మేనరిజం ఎలా ఉందంటే, పని చేసేది పద్ధతి ఎలా ఉందంటే, ఆయన స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ యాక్టర్ అండి ఫస్ట్ థింగ్. సో ఆయన సెట్లో వస్తే కూల్గా వస్తారు. ఎలా చేయాలో చెప్పండి, నేను చేస్తాను. ఓకే, ఓ ఇలా చేయాలో, ఓకే మాస్టర్ చూడండి ఇది ఓకేనా 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 ఓకే చాలు రెడీ రెడీ. ఐస్ క్లోజ్ చేసి మరి ఆన్ చేస్తే లోపల నుంచి పులి బయట వస్తుంది. అండ్ దెన్ ద వే హీ పర్ఫార్మ్స్. నేను ఆయనకి ఫస్ట్ డే పోయి చెప్పాను, సార్ ఈ లుక్ చూస్తే మీరు పులిలాగా ఉన్నారు సార్, మీరు యాక్చువల్లీ లైక్ ఎ లయన్. అండ్ ఫైనల్ చూస్తే ఈజ్ రోరింగ్ లైక్ ఎ లయన్ ఇన్ ది ఎంటైర్ ఫిల్మ్. సో యాజ్ అన్ యాక్టర్ ఆయన అలా ఉన్నారు, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్. ఆయన డైరెక్షన్ ఏం చేయరు, సజెషన్ ఇస్తారు కానీ డైరెక్షన్ ఏం చేయరు. కానీ ఆ సెట్ నుంచి మీరు బయట వెళ్తే ఆయన పెద్ద వ్యానిటీ వ్యాన్ ఉంటుంది అక్కడ, కానీ ఆయన లోపల 90% ఉండదు. వ్యానిటీ వ్యాన్ బయటనే ఒక బ్లూ టెంట్ వేసుకొని ఆయన అక్కడే కూర్చుంటారు. చైర్ మీద కూడా కూర్చోరు, ఒక స్టూల్ మీద కూర్చుంటారు ఆయన. ఎందుకంటే యాక్టివ్గా ఉండాలి. చైర్ మీద ఉంటే రిలాక్స్ అయిపోతాము. స్టూల్ మీద కూర్చుంటారు ఆయన. కూర్చొని ఆయన పని ఆయన చేస్తూ ఉంటారు. ఒక్కసారి నేను ఆయనతో పోయి కూర్చున్నాను టెంట్లో. ఆయనే డాన్స్ మాస్టర్ని కాల్ చేసి, సార్ సాంగ్ పాట మీద కొన్ని రిహర్సల్స్ ఎక్కువ చేద్దాం సార్, మీరు పెట్టండి సార్, ప్లీజ్ పెట్టండి సార్, నేను ఎక్కువ కష్టపడి చేయాలి అని. ఎవరు యాక్టర్ అలా చేస్తారండి? హీ వాంట్స్ టు రిహర్స్ హిమ్సెల్ఫ్ అండ్ హీ వాంట్స్ టు బికమ్ బెటర్ బై హిమ్సెల్ఫ్. సో హీఈస్ అ వెరీ వెరీ డెడికేటెడ్ యాక్టర్. అండ్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా కూల్గా హ్యాండిల్ చేస్తారు ఆయన. అఫ్ కోర్స్ మన సునీల్ గారు ఉన్నారు, ఈపీస్ ఉన్నారు, సో మేజర్ స్పీడ్ వర్క్ దే ఓన్లీ డూ. కానీ ఎగ్జిక్యూటివ్ డిసిషన్స్ తీసుకున్న పని, లేకపోతే ఫిల్మ్ని బెటర్ చేసిన పని చాలా కూల్గా బట్ చాలా డెడికేటెడ్గా చేస్తారు ఆయన. రిలీజ్ ఈవెంట్కి వచ్చినప్పుడు లైక్ మీరు మాట్లాడేటప్పుడు కానీ, సోహెల్ ఖాన్ గారు మాట్లాడేటప్పుడు కానీ, లైక్ ఆడియన్స్ సీఎం అని అరవడం, ఎన్టీఆర్ గారు మీరు ఐ థింక్ ఆయన వచ్చే ముందే మీరు మాట్లాడినట్టు, ఆయన వచ్చే ముందు ఎలా అనిపించింది ఆ రోజు ఆ ఈవెంట్? మ్యాడ్నెస్ అండి, మ్యాడ్నెస్. ఆ ఫ్యాన్స్ ది మ్యాడ్నెస్ నేను చూసి నేనే మ్యాడ్ అయిపోయాను. దే డోంట్ స్టాప్ అండి. అడవడం ఓకే ఓకే ఆపండి అని చెప్తే ఎవ్వరు ఆపరు. నా యాంకర్ వచ్చి చెప్పింది, సార్ దే వోంట్ స్టాప్ సార్, యూ కెన్ కంటిన్యూ. బట్ ఆ ఎనర్జీ, ఆ మ్యాడ్నెస్ కళ్యాణ్ గారి స్టేజ్ మీద వచ్చేటప్పుడు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారి స్టేజ్ మీద వచ్చేటప్పుడు, ఓహో ఏంటి అబ్సల్యూట్ క్రేజ్. నేను లైఫ్లో ఫస్ట్ టైం అట్లా క్రేజ్ చూసాను. అండ్ కొన్ని రీల్స్ కూడా చూడొచ్చు, లైక్ పీపుల్ ప్రేయింగ్ దేర్ ఇట్ సెల్ఫ్ ఫర్ వెన్యూకి ఎంటర్ అయినప్పుడే ఏదో ఒకటి పెద్ద ఏ ప్రోగ్రామ్ జరుగుతుంది అని పీపుల్ వర్ స్టాండింగ్ అవుట్ సైడ్. ఒక 50 to 100 పీపుల్ వర్ వెయిటింగ్ టు ఎంటర్. లోపల వెళ్తే ఇంకో 1000 మనుషులు లోపల ఆల్రెడీ ఉన్నారు. సో దట్ కైండ్ ఆఫ్ క్రేజ్ ఇస్. సో మోస్ట్లీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈజ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ అని చెప్పుకోవచ్చు యాజ్ యాక్టర్గా. అన్డౌటెడ్లీ యాజ్ అన్ యాక్టర్ అండ్ ఆల్సో యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఎందుకంటే నేను నా క్యారెక్టర్ కోసం ఇంకా సోహెల్ ఖాన్ గారి క్యారెక్టర్ కోసం కూడా డబ్బింగ్ చెప్పాను. సో 2 క్యారెక్టర్స్ మీరే డబ్బింగ్? 2 క్యారెక్టర్స్కి నేనే డబ్బింగ్. ఇది ఫస్ట్ టైం అసలు తెలుగులో డబ్బింగ్ చెప్పడం మీరు? లేదు, తెలుగులో నేను నా క్యారెక్టర్ కోసం ఏ సినిమాలో కావాలంటే నా క్యారెక్టర్ కోసం నేనే డబ్బింగ్ చెప్తాను. కానీ ఇంకో క్యారెక్టర్ కోసం, ఇంత పెద్ద క్యారెక్టర్ కోసం తెలుగులో ఫస్ట్ టైం చెప్పాను. సో ఇప్పుడు మీకు గుర్తున్నాయి ఫ్యూ డైలాగ్స్ ఏమైనా మీవి కానీ, సోహెల్ ఖాన్ గారు కానీ? నాది ఫేమస్ డైలాగ్ అంటే అదే ట్రైలర్లో మీరు చూసేటప్పుడు. సో మై ఫేవరెట్ డైలాగ్ ఇస్ ద వన్ దట్ యు ఆల్సో సీన్ ఇన్ ద ట్రైలర్. ఇప్పటిదాకా వైజాగ్ తూర్పు నుంచి వచ్చే తుఫాన్ చూసుంటదే, ఇప్పుడు పశ్చిమ నుంచి వచ్చే తుఫాన్ చూసుంటదే. ఆ తుఫాన్ పేరు మొహమ్మద్ గియాజుద్దీన్ పఠాన్. సో ఆ డైలాగ్ డబ్ చేసేటప్పుడు కూడా ఐ హ్యాడ్ గూస్ బంప్స్. అండ్ డైరెక్టర్ గారు కూడా భలే చెప్పారండి. షూటింగ్లో కూడా, డబ్బింగ్లో కూడా నెక్స్ట్ లెవెల్ వచ్చింది ఫీలింగ్. ఆ ఫీల్ మీకు అప్పుడే క్రియేట్ అయింటుంది నాకు. 2 క్యారెక్టర్స్ డబ్బింగ్ చెప్పడం అండ్ మీ ఓన్ క్యారెక్టర్ ఎలివేట్ చేయడం, ఇదంతా ఆల్ ది బెస్ట్ సార్. అండ్ థ్యాంక్ యూ.